మీసిల్స్, మమ్స్, రుబెల్లా ఈ మూడు వ్యాధులకు రక్షణగా ఎంఎంఆర్ వ్యాక్సిన్ ప్రతి ఒక్కరూ చిన్నతనంలోనే తీసుకుంటాం. కానీ ఒక్కోసారి తీసుకున్నామా లేదా అనే సందేహంతో ప్రెగ్నెన్సీ టైంలో వీటిని తీసుకోవచ్చా అనే సందేహాన్ని వ్యక్తం చేసేవారు లేకపోలేదు. ఈ వ్యాక్సిన్స్ ని ప్రెగ్నెన్సీలో ఇస్తారా? ఈ వ్యాధుల నుంచి ప్రెగ్నెన్సీలో తల్లి శిశువుకి రక్షణ ఎలా చేసుకోవచ్చో ఇప్పుడు చూద్దాం. తట్టు లేదా మీజిల్స్, గవదబిళ్లలు లేదా మమ్స్, రుబెల్లా లేదా జర్మన్ మీజిల్స్ ఈ మూడు వ్యాధుల నుంచి రక్షణనిచ్చే ఎంఎంఆర్ వ్యాక్సిన్ చిన్నతనంలో మనమంతా తీసుకునే ఉంటాం. ముఖ్యంగా గర్భిణీలకు, గర్భస్థ శిశువుకి రుబెల్లా రిస్క్ అధికంగా ఉండడం చేత ఈ వ్యాక్సిన్ ప్రభావం జీవితకాలం పాటు ఉంటుందా అనే సందేహం వస్తుంది. చిన్నప్పుడు పిల్లలకి అందరికీ వ్యాక్సిన్స్ ఇస్తాం, టీకాలు ఇస్తాం. దాంట్లో ఒకటి ఎంఎంఆర్. ఎంఎంఆర్ స్టాండ్స్ ఫర్ మీజిల్స్, మమ్స్ అండ్ రుబెల్లా. ఈ మూడు వైరసెస్ కలిపి ఒక వ్యాక్సిన్ తయారు చేస్తారు. ఈ వ్యాక్సిన్ ఒక ఎఫెక్ట్ మోస్ట్ ఆఫ్ ద టైం 15-20 ఇయర్స్ కంతా తగ్గిపోతుంది. పెద్దవాళ్ళకి యాంటీబాడీ లెవెల్ చెక్ చేస్తే తక్కువ ఉంటుంది. అటువంటప్పుడు మనం ఈ వ్యాక్సిన్ మళ్ళీ ఇస్తే గన ఆ ప్రొటెక్షన్ అనేది, ఆ వ్యాక్సిన్ ప్రొటెక్షన్ అనేది లాంగ్ టర్మ్ వస్తుంది. ఈ మీజిల్స్, మమ్స్, రుబెల్లా ఇవి అన్ని మూడు ఒక వైరల్ ఎగ్జాంథిమాటిస్ డిసీజెస్ అంటాం. అంటే వైరల్ ఫీవర్ లాగానే ఉంటుంది. మామూలుగా ఫీవర్ వస్తుంది. ఫీవర్ వచ్చిన కొద్ది రోజులకి ర్యాష్ వస్తుంది బాడీ మీద. ఒక్కొక్క వైరస్కి ఒక్కొక్క డిఫరెంట్ కైండ్ ఆఫ్ ర్యాష్. మీజిల్స్కు ర్యాష్ వస్తుంది. మమ్స్కి అయితే గడ్డలు వస్తాయి. యూజువలీ పెరటిడ్ గ్లాండ్స్, ఇక్కడ గ్లాండ్స్ ఉంటాయి, అవి లావ్ అవుతాయి. అబ్బాయిలకి అయితే గన జెనిటల్ స్వెల్లింగ్ కూడా వస్తుంది. రుబెల్లా అయితే గన ఫీవర్ వచ్చిన తర్వాత మళ్ళీ ర్యాష్ వస్తుంది, లింఫ్ నోడ్స్ కూడా ఎన్లార్జ్ అవుతాయి. సో ఈ మూడిటికి వ్యాక్సిన్స్ తీసుకోవచ్చు. తట్టు, గవదబిళ్లలతో పోలిస్తే రుబెల్లా వ్యాధి గర్భిణీలకు, వారి కడుపులో ఎదిగే బిడ్డలకు మరింత ప్రమాదకరం. రుబెల్లా వైరస్ సోకితే కనిపించే లక్షణాలు: తేలికపాటి జ్వరంతో పాటు విపరీతమైన నీరసం, శరీరంలోని గ్రంథుల్లో వాపు, ఇన్ఫెక్షన్ మొదలైన 2 నుంచి 3 రోజులకు శరీరం మీద రాగల ర్యాష్. ఈ లక్షణాలన్నీ కూడా ఎంత మైల్డ్గా ఉంటాయంటే అది రుబెల్లా అని కూడా తెలియకపోవచ్చు. చిన్నతనంలో ఈ వ్యాక్సిన్ని తీసుకున్నా కూడా గర్భిణీలలో ఈ వ్యాధి ముప్పు అధికంగా ఉంది కాబట్టి దీన్ని మరోసారి తీసుకోవాల్సి ఉంటుంది. ఈ రుబెల్లా వ్యాక్సినేషన్ అన్నది ఇట్స్ లైవ్ వ్యాక్సిన్ అండి. దాన్ని మనం గర్భిణీ సమయంలో ఇవ్వకూడదు. ఈ రుబెల్లా అన్నది జర్మన్ మీజిల్స్ అన్న జబ్బు కొరకండి ఇచ్చేది. మనకు మామూలుగాను తట్టుపోస్తుంది, దాన్ని మామూలు మీజిల్స్ అంటాము. ఎలాగూ కూడాను ఈ ఎంఎంఆర్ అన్నది అంటే మమ్స్, మీజిల్స్, రుబెల్లా వ్యాక్సిన్ ఇప్పుడు యూనివర్సల్ ఇమ్యునైజేషన్లో ఉందండి. ప్రతి బిడ్డకి కూడా ఈ ఇమ్యునైజేషన్ ఇస్తున్నాము. ఈ ఇమ్యునైజేషన్ ఇచ్చేస్తే గనక 2 సార్లు ఇవ్వాలి. అది మామూలుగాను 9 నెలల్లో ఒకసారి ఇస్తారు, మళ్ళీ 7.5 ఒకసారి ఇస్తారు. ఇవి ఇస్తే కనుక ఈ 3 జబ్బులు రావు. మమ్స్ అంటే గవదబిళ్ళలు, మీజిల్స్ అంటే మనకు వచ్చే తట్టు, జర్మన్ మీజిల్స్ని రుబెల్లా అంటారండి. ఈ రుబెల్లా గురించి ఎందుకు మేము అంత కంగారు పడతాము అంటే గనక రుబెల్లా కనుక ఒకసారి గర్భిణీ సమయంలో వస్తే, అది కూడా మొదటి 3 నెలల్లో వస్తే బిడ్డకి చాలా అవకరాలు రావచ్చు. అంటే పుట్టుకతోనే క్యాట్రాక్ట్, శుక్లాలు రావచ్చు, మెదడు సరిగ్గా డెవలప్ కాకపోవచ్చు, నాడీ సంబంధించిన అవకరాలు చాలా వస్తాయి. కాబట్టి రుబెల్లా అన్నది మేము ముందరి నుంచే వ్యాక్సినేషన్ వేసుకున్నారా లేదా అని అడుగుతాం. ఈ మధ్య కాలంలో చాలామంది దంపతులు కాన్పుకు ముందరే వచ్చి మమ్మల్ని, అంటే గర్భం రాకముందు కూడా మమ్మల్ని వచ్చి సంప్రదిస్తున్నారు. ఈ రుబెల్లా యాంటీబాడీస్ కనుక పాజిటివ్ ఉంటే వాళ్ళు వేసుకున్నట్టు లెక్క, లేక ఒక సమయంలో వచ్చి కూడా ఉండొచ్చు. ఒకసారి ఈ జబ్బు వస్తే మళ్ళీ రాదండి. కాబట్టి దానికి వ్యాక్సినేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎంఎంఆర్ అనేది ఒక లైవ్ వ్యాక్సిన్. లైవ్ అంటే జీవం ఉన్నా అని అర్థం. ప్రత్యేక సాంకేతిక పద్ధతి ద్వారా కొంతమేరకు బలహీనపరిచిన వైరస్ లేదా బ్యాక్టీరియాతో లైవ్ వ్యాక్సిన్ తయారవుతుంది. లైవ్ వ్యాక్సిన్స్ ని వివిధ వ్యాధులకి రక్షణగా తీసుకుంటాం. ఈ వ్యాక్సిన్స్ అన్నీ కూడా శరీర రక్షణ వ్యవస్థను బలోపేతం చేసేందుకే. చికెన్ పాక్స్, ఫ్లూ, ఎంఎంఆర్ నుంచి రక్షణ ఇచ్చేవన్నీ లైవ్ వ్యాక్సిన్సే. లైవ్ వ్యాక్సిన్ అంటే మనము ఆ వ్యాక్సిన్ లో వైరస్ పార్టికల్స్, లైవ్ వైరస్ పార్టికల్స్ మార్చి ఇస్తారు వ్యాక్సిన్ లో. ఈ వ్యాక్సిన్ ఇస్ వెరీ సేఫ్. కాకపోతే వ్యాక్సిన్ వల్ల కూడా కొన్నిసార్లు ఇన్ఫెక్షన్స్ రావచ్చు. అందుకే ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు టేక్ దిస్ వ్యాక్సిన్ 1 month బిఫోర్ ప్లానింగ్ ప్రెగ్నెన్సీ. ఈ వ్యాక్సిన్ లైవ్ వ్యాక్సిన్ కాబట్టి ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయకముందు ప్లాన్ చేసుకుని 1 month బిఫోర్ ఇవ్వాలి, 1 నెల రోజుల ముందు ఇవ్వాలి. సో దట్ ఒకవేళ ఇన్ఫెక్షన్ వచ్చినా ఆ టైంలో ప్రెగ్నెంట్ గా ఉండకూడదు. అప్పుడు ఇది చాలా సేఫ్. కాబోయే తల్లులు గుర్తుపెట్టుకోండి,
ఎంఎంఆర్ వ్యాక్సిన్ చిన్నతనంలో తీసుకుని ఉన్నా కూడా గర్భం దాల్చక ముందు మరలా ఒకమారు ముఖ్యంగా రుబెల్లా నుంచి రక్షణగా తీసుకోవడం తప్పనిసరి. గర్భం దాల్చిన తరువాత రుబెల్లా వ్యాధి నుంచి ఎంతమాత్రం రక్షణ ఉందో తెలుసుకునేందుకు రుబెల్లా యాంటీబాడీ టైటర్ అనే రక్త పరీక్ష తప్పనిసరి. ఒకవేళ ఈ పరీక్ష ఫలితం సరిగ్గా లేకపోయినా కూడా రుబెల్లా వ్యాధికి ఎక్స్పోజ్ అయితే తప్ప ప్రమాదముండదు. మొదటి 3 నెలల గర్భధారణలో రుబెల్లా వ్యాధి సోకితే తల్లికి గర్భస్థ శిశువుకి ప్రమాదం అధికం. గర్భిణీలలో ఒక్కోసారి అలర్జీల వల్ల జలుబుతో వచ్చే తేలికపాటి ర్యాష్ లాంటి లక్షణాలే కదా అని అశ్రద్ధ చేస్తే అది ప్రమాదం కావచ్చు. దీని వెనుక కారణం రుబెల్లా అయ్యుండొచ్చు. ఈ రుబెల్లా ఇన్ఫెక్షన్ ఏంటంటే మామూలుగా నాన్ ప్రెగ్నెంట్ వాళ్ళు వస్తే హార్డ్లీ నోటిసబుల్గా ఉండదు, కొంచెం మైనర్ కోల్డ్ ర్యాష్ ఫీవర్తో వెళ్ళిపోతుంది అనమాట. సో యూజువల్గా కొంచెం మెడికేషన్ తీసుకుంటే నార్మల్ అయిపోతారు. అదే కనుక ఇదే ప్రాబ్లము ప్రెగ్నెన్సీలో వస్తే మాత్రము, ఎస్పెషలీ ఫస్ట్ 3 monthsలో వస్తే మాత్రము ఇట్ కాజెస్ మేజర్ బేబీకి మేజర్ డిఫెక్ట్స్ కాజ్ చేస్తుంది అనమాట. ఎస్పెషలీ అప్ టు అరౌండ్ 11 weeks ప్రెగ్నెన్సీ ఉన్న వాళ్ళకి హైయెస్ట్ రిస్క్ ఉంటుంది. అప్ టు 13 to 16 weeks కూడా కొంతవరకు దానివల్ల ఎఫెక్ట్స్ ఉంటాయి. బియాండ్ 16 weeks యూజువల్గా పెద్ద మేజర్ ఇష్యూస్ ఉండవు. దీనికి ప్రివెంటివ్గానే ఎంఎంఆర్ వ్యాక్సిన్ అనేది చిన్నప్పుడు చేయించుకుంటే 2 doses, 12 to 15 weeks అప్పుడు ఒక డోసు, తర్వాత 6 years అప్పుడు ఒక డోసు ఎంఎంఆర్ వ్యాక్సినేషన్ కనుక చేయించుకుని ఉన్నట్టయితే ఈ రుబెల్లా ఎక్స్పోజర్ ఉన్న దానికి మోస్ట్ ఆఫ్ ద పీపుల్కి ఆల్రెడీ ఇన్హెరెంట్ యాంటీబాడీస్ ఉంటాయి కాబట్టి ఒకవేళ ఇన్ఫెక్షన్కి ఎక్స్పోజ్ అయినా కూడా ఇన్ఫెక్షన్ ఎక్వైర్ అవ్వదు, ఫీటల్ ట్రాన్స్మిషన్ కూడా జరగదన్నమాట. సో ఎప్పుడూ కూడా రుబెల్లా కనుక ప్లాన్డ్ ప్రెగ్నెన్సీలో వన్ ఆఫ్ ద ప్రీ కన్సెప్షన్ కేర్స్లో రుబెల్లా వ్యాక్సినేషన్ ప్రయర్ టు ప్లానింగ్ ప్రెగ్నెన్సీ కూడా చెప్తూ ఉంటాం.